హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో దోసకాయ పప్పు, పండుగంటి కూరతో ఆకుకూర ఫ్రై తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దోసకాయ పప్పు తయారు చేయడానికి కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి 1 గంట నానబెట్టుకోవాలి. ఇందులోకి ఒక దోసకాయ, ఒక టమోటా, 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. దోసకాయ చేదుందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కందిపప్పు వెయిట్ వచ్చి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. మూత పెట్టేసుకోవాలి, కుక్కర్ మూత. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు ఉడికే లోపల మనం ఆకుకూర ఫ్రై తయారు చేసుకుందాము. పొన్నగంటి ఆకుకూరని ఇలా కట్ చేసుకొని బాగా శుభ్రంగా 5 సార్లు కడుక్కోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేయినాక ఆకుకూర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రైలో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పొన్నగంటి ఆకుకూర తినడం వల్ల కంటికి చాలా మంచిది. ఆకుకూర బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పప్పుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆకుకూర ఫ్రైలకి పప్పుల పొడి వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పుల పొడి రెసిపీ కూడా మన ఛానల్లో షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. పప్పుల పొడి వేసి కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కుక్కర్ ఆవిరిపోయినాక మూత తీసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తుకోవాలి. మెత్తంగా పప్పు తిరమాత వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 3 చిన్నులపాయలు స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాక మనం మెదుపుకున్న పప్పును వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. టేస్టీగా ఉండే దోసకాయ పప్పు, పొన్నగంటి కూరతో ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.